మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ పరబ్రహ్మణే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పుష్యమాసంలో వస్తున్న మరో ముఖ్యమైన పండగ చొల్లంగి అమావాస్య. ఈ నెల 29 మాఘమాసానికి ముందు వచ్చే అమావాస్య చొల్లంగి అమావాస్య అంటారు. దీనిని మౌని అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య అని పేరు ఎందుకు వచ్చిందంటే, నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరూ కూడా సమావేశమై వేదాన్ని విభజించినప్పుడు ఆ వేద శాఖలను కాశ్యపాది సప్త ఋషులు వేద శాఖలను అధిష్టానంగా ఒకరు ఒక్కొక్క శాఖగా తీసుకున్నప్పుడు వారి వారి శాఖలను పునరుద్ధంపజేసి ధర్మ ప్రచారానికై అనేకమైనటువంటి పాపాలను హరించేటువంటి దిశకు ఎన్నో ఉపాయాలు నేర్పించడానికై వారి వారి శాఖలను అభివృద్ధి చేశారు. అయితే చొల్లంగి అనే పేరు ఎందుకు వచ్చింది ఈ మౌని అమావాస్యకు అంటే, సాగరంలో కలుస్తున్నటువంటి గంగా నది 7 పాయలుగా విడిపోతుంది. ఆ 7 పాయల కూడలిలో ఒక్కొక్క పాయ దగ్గర ఒక్కొక్క మహాముని వారి వారి శాఖలను విస్తరింపజేసినప్పుడు గురుకులాలను ఏర్పరిచి వేదాధ్యయనాన్ని నేర్పించేటప్పుడు తుళ్ళుడు అనే మహర్షి తన శాఖను తూర్పుగోదావరి జిల్లా చొల్లంగి అనే గ్రామంలో కలుస్తున్నటువంటి ఆ ప్రదేశంలో తన శాఖను ఈ అమావాస్య రోజు ప్రారంభించాడు. కాబట్టి దీనికి చొల్లంగి అమావాస్య, ఆ గ్రామం పేరున చొల్లంగి అమావాస్యగా నిరూపింపబడింది. అయితే చొల్లంగి అమావాస్య అంటే ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ పితృదేవతలను కొలిచేటువంటి పుణ్య దివసం ఈ చొల్లంగి అమావాస్య. సూర్య భగవానుడు ఉత్తర దిశగా తన రథాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏంటంటే, పితృదేవతలందరూ కూడా భూమి మీదికి ఆహ్వానింపబడుతున్నప్పుడు అనేకమైన పుణ్య నది స్నానాలు, పితృతర్పణాలు, సముద్ర స్నానాలు, ముఖ్యంగా సాగరం నదులు సంగమించే పుణ్యస్థలిలో స్నానాలు చేసి పితృదేవతలకి నల్ల నువ్వులు పిండితోని పిండ ప్రదానాలు చేయడము, పుణ్యనది సాగరంలో కలిసే సంగమ స్థానంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల పితృదేవతలు సంతోషించి వారి వారి వంశస్థులకు శుభ ఫలితాలు ఇస్తారని వేదశాస్త్రాలు తెలుపుతున్నాయి. ఇంకొకటి, ఈ అమావాస్య రోజు నదీ స్నానం చేసిన వాళ్ళు, దాన ధర్మాదాలు చేసిన వాళ్ళకి శుభ ఫలితాలే కాకుండా ఆరోగ్య సిద్ధి కూడా కలుగుతుంది. కొన్ని ప్రాంతాలలో ఇది ఆరోగ్య అమావాస్య అని కూడా, సాయంత్రం వేళ అమావాస్య గడియలు వచ్చేటప్పటికి సాయంత్రం వేళ మామూలుగా అయితే ఉదయకాలంలో మనం కళ్ళాపి చల్లి ముగ్గులు వేసుకుంటాము. సాయంత్రము కళ్ళాపి చల్లి చక్కటి ముగ్గులు వేసి బూడిది గుమ్మడికాయను కట్ చేసి అటు ఇటుగా పెట్టి కుంకుమ పసుపు నింపి హారతి కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీస్తారు. అంటే ఇంటి గుమ్మానికి, సింహద్వారానికి దిష్టి తీస్తారు. అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి వాళ్లకు ఆరోగ్య సిద్ధి కలుగుతుందని అక్కడి వాళ్ళు నమ్ముతారు. ముఖ్యంగా దీనికి పితృ అమావాస్య అని కూడా, మనకు మహాలయ అమావాస్య ఎంత శ్రేష్టమో చొల్లంగి అమావాస్య కూడా అంతటి విశేషత కలిగి ఉన్నది. చొల్లంగి అమావాస్య రోజు పితృతర్పణాలే కాదు, దాన ధర్మాలు, దైవ దర్శనాలు చేసుకోవడంతో పాటు మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని సాయంత్రం వేళ మహాలక్ష్మీదేవిని అలంకరించి పూలమాలలతోని తెల్లని పూలతో అష్టోత్తరనామాలు చెప్పి ఆవు నెయ్యితో దీపాలు పెట్టిన వాళ్ళకి ఎంతటి కఠిన దరిద్రమైనా పోతుందట. ఇదొకటి మనకు శాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఇంకొకటి, పితృ తర్పణాలు చేసిన తర్వాతకు స్నానం చేసి వచ్చి లక్ష్మీనారాయణ ఆలయాల్లో గాని, విష్ణు ఆలయాల్లో గాని పూజ చేసిన వారికి ఆరోగ్య స్థితితో పాటు ఐశ్వర్యాభివృద్ధి కూడా జరుగుతుంది అని చొల్లంగి అమావాస్య యొక్క ప్రత్యేకత.